ఒక మహాయోధుడు ప్రపంచంలోనే గొప్ప యోధుడిగా మారాలని కలలు కనేవాడు అర్జునుడు. అతను దేవతలకే సవాల్ చేసే స్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. కాని అతను ఊహించనిది ఏమిటంటే అతని అహంకారాన్ని పరీక్షించడానికి, అతని శక్తిని కొలవడానికి శివుడు స్వయంగా వచ్చాడు. అది కూడా ఒక సాధారణ వేటగాడి రూపంలో. మహాభారత కాలం. అడవిలో నిశ్శబ్దం మధ్య అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. ఒకే లక్ష్యం, పాశుపతాస్త్రం పొందాలి. అది సాధారణ ఆయుధం కాదు, అది దేవతలకే భయంకరమైన శక్తి. రోజులు గడిచాయి, నెలలు మారాయి, కాని అతని దృష్టి చెదరలేదు, అతని సంకల్పం విరగలేదు. అతను సిద్ధంగా ఉన్నాడు, కాని శివుడింకా అతన్ని అంగీకరించలేదు. ఒకరోజు అడవి ఒక్కసారిగా కంపించింది. ఒక భయంకరమైన పంది, అసురశక్తితో నిండినది, అర్జునుడివైపు దూసుకొచ్చింది. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అర్జునుడు బాణం వదిలాడు. కాని అదే సమయంలో మరో బాణం కూడా దూసుకొచ్చింది. 2 బాణాలు ఒకే లక్ష్యాన్ని తాకాయి. అర్జునుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇది ఎవరి బాణం? అక్కడ ఒక వేటగాడు నిలబడ్డాడు. సాధారణ దుస్తులు, కఠినమైన చూపు, కాని అతని కళ్లలో ఒక అజ్ఞేయమైన శక్తి ఉంది. ఆ వేటగాడు నెమ్మదిగా అన్నాడు, "ఆ పంది నా వేట." అర్జునుడి అహంకారం వెంటనే స్పందించింది, "లేదు, అది నా బాణం." 2 యోధులు ఒకే సత్యం కోసం నిలబడ్డారు. వివాదం యుద్ధంగా మారింది. అర్జునుడు తన సంపూర్ణ శక్తిని ఉపయోగించాడు. బాణాల వర్షం కురిపించాడు, అస్త్రాలను ప్రయోగించాడు. అతని ప్రతీ దాడి సాధారణ శత్రువును నాశనం చేసే శక్తి. కాని ఆ వేటగాడు కదలలేదు, గాయపడలేదు, భయపడలేదు. అర్జునుడి శ్వాస వేగంగా మారింది. మొదటిసారి అతనికి సందేహం వచ్చింది, ఇతను ఎవరు? యుద్ధం మధ్యలో అర్జునుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. అతను గ్రహించాడు, ఇది శక్తి యుద్ధం కాదు, ఇది అహంకార పరీక్ష. అతను తన విల్లు వదిలాడు, తలవంచి నమస్కరించాడు, "క్షమించండి." ఆ క్షణంలో ప్రపంచం నిశ్శబ్దమైంది. వేటగాడు చిరునవ్వు చిందించాడు. అతని రూపం మారడం మొదలైంది. కాంతి పెరిగింది, శక్తి విస్తరించింది. అక్కడ నిలబడ్డది మహాదేవుడు, శివుడు. శివుడు అన్నాడు, "అర్జునా, నీ బలం గొప్పది, కాని నీ వినయం ఇంకా గొప్పది." అతను తన దివ్య ఆయుధాన్ని ఇచ్చాడు, పాశుపతాస్త్రం. అది శక్తి కాదు, అది బాధ్యత. ఈ కథ మనకు చెబుతుంది, శివుడు పరీక్షించేది నీ శక్తి కాదు, నీ అహంకారం. నువ్వు గెలవాలి అంటే ముందు నీలోని అహంకారాన్ని ఓడించాలి. శివుడు దేవాలయంలో మాత్రమే ఉండడు, ఆయన నీ జీవితంలో కూడా వస్తాడు. కొన్నిసార్లు ఒక సాధారణ వ్యక్తిగా, ఒక సమస్యగా, ఒక పరీక్షగా. నువ్వు గుర్తించగలవా? హర హర మహాదేవ్.